ఇదొక ముఖ్యమైనటువంటి వార్త. ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు, విదేశీ చదువులు, ఫారిన్ స్కాలర్షిప్లు దూరం అవుతున్న విద్యార్థులు. ఉన్నత చదువులపైన ప్రభావం, ఉద్యోగాలకు పోటీ పడలేని దుస్థితి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయని రేవంత్ సర్కార్. పాత బకాయిలపైన మొండికేస్తున్న వైనం ససమేర అంటున్న కాలేజీలు. అయిపోయాయి, ఇసుకపాయ. చూసిరా, ఒకనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2008లో ఈ ఫీ రియంబర్స్మెంట్ పథకానికి ఆద్యుడు. ఎందుకు తీసుకొచ్చింది చెప్పాలనా? చాలా మందికి తెలుసు, అయినా కూడా తెలియని వాళ్ళ కోసం చెప్తా. ఆనాటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తు కోసానికి తీసుకొచ్చినటువంటి పథకం అది. బిడ్డలు, అణగారిన వర్గాల బిడ్డలు, నిమ్న వర్గాల బిడ్డలు చదువుకోవాలి. చదువుతోని వాళ్ళ భవిష్యత్తు మారిపోతుంది, వాళ్ళ దశ దిశ మారిపోతుంది. కాబట్టి ఆ చదువు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సింది ఖచ్చితంగా ఉందని చెప్పి తలంచి ఆనాడే ప్రైవేటు కాలేజీల్లో, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి ఫీ రియంబర్స్మెంట్ పథకం కింద వాళ్ళకి కాలేజ్కి పే చేయాల్సినటువంటి ఫీజుని విద్యార్థుల చేత కాకుండా ప్రభుత్వం ద్వారా పే చేయించి వాళ్ళందరికీ చదువు చెప్పించిన ఘనత ఆనాటి వైఎస్ఆర్ది. కానీ ఈనాటి రేవంత్ రెడ్డిది, మధ్యలో వచ్చిన కేసీఆర్ది. కేసీఆర్ కొంత కట్టిండు అంటారు, కొంత నడిపించిండు అంటారు, కొంత పెండింగ్ ఉంచిండు అంటారు. ఇయ్యలటికి 8,000 కోట్ల పెండింగ్ బకాయిలు ఉన్నాయని ఒకళ్ళు చెప్తారు, 9,000 కోట్లని ఇంకొకరు చెప్తారు, 10,000 కోట్లని ఒకళ్ళు చెప్తారు. ఒక్క లెక్కకు ఒకదానికి పొంతనే ఉండదు. ఎవరికి దోషింది వాడు చెప్తాడు. సేమ్ అప్పు లెక్కన అది కూడా. సో ఇంత పెండింగ్ ఉన్నప్పుడు మరి 10,000 కోట్లు కట్టేస్తే మన బిడ్డలందరూ బాగుపడతారు కదా. రైతులకు ఎట్లాగో ఇస్తలేవు. ఓ 9,000 కోట్లు ఒకసారి రైతు భరోసా ఎగనే కొడుతుంది, ఒకసారి కాదు 4 సార్లు ఎగ్గొడుతుంది. అలాగే తీసి ఒక్కసారన్నా ఆ విద్యార్థుల కోసానికి మరి ఫీజు రియంబర్స్మెంట్ కట్టకపోతే కట్టేస్తే ఇలా అందరు సర్టిఫికెట్లు వచ్చి అందరు బ్రహ్మాండంగా విదేశీ విద్యకు పోయేటోళ్ళు కదా, వేరే ఎగ్జామ్స్కి పోయేటోళ్ళు కదా, వేరే నెక్స్ట్ క్యాంపస్ రిక్రూట్మెంట్స్కి ఎలిజిబుల్ అయ్యేటోళ్ళు కదా. కానీ ఇలా అది కాకుండా అయిపోయింది అలా పరిస్థితి. ఇక చూడండి, సొంతంగా ఫీజులు కట్టలేక సర్టిఫికెట్ తెచ్చుకోలేక విద్యార్థులు అపసోపాలు పడుతున్నారు, అవస్థలు పడుతున్నారు. ఇగో ఫీ రియంబర్స్మెంట్ పథకంపై గంపెడాషతో చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. బంగారు భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్న వారి పరిస్థితి ప్రశ్నార్థకం అవుతుంది. సర్కార్ ఫీజు బకాయిలను విడుదల చేయకపోవడం, చదువులు పూర్తి కావడం, అయితే సర్టిఫికెట్లు చేతికి అందకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు బకాయిల విషయంలో కాంగ్రెస్ సర్కారు విద్యార్థులను మోసం చేసింది. ఇక చూడరు ఎంత బ్రహ్మాండంగా మోసం చేసింది. ఇస్తే మళ్ళా ఎట్లా బాగుపడతారు, ఎట్లా సంతోషపడతారు, ఎట్లా మళ్ళీ విద్యార్థులంతా కూడా భవిష్యత్తు బంగారమయం చేసుకుంటారు. ఇక అట్లా చేసుకొని ఇవ్వద్దు అని చెప్పి డిసైడ్ అయిపోయారు. ఇక చూడండి ఒకసారి, దారుణంగా వచ్చింది. పాత బకాయిలు చెల్లించబోమంటూ చెప్తుంది, పాత బకాయిలతో సంబంధం లేదని మొండికేస్తుంది. నాకు అర్థం కాలే, మరి పాత సెక్రటేరియట్లో ఎందుకు కూర్చుంటారు, పీకని కూర్చుంటారా అని ప్రశ్నలు వస్తాయి. అది కేసీఆర్ కట్టిందే కదా, దాంట్లో కూర్చోవద్దు కదా. ఎప్పుడో నిజాం రాజు కట్టినటువంటి అసెంబ్లీ అట్లా కూర్చోవద్దు కదా మనం కూడా. మరి మనకేమక్కరా? పాత బకాయిలు కట్టలేము అన్నప్పుడు పాత ఆస్తులు, పాత అసెట్స్ని మనం ఎందుకు ఉపయోగించుకుంటాం? మరి పాత కేసీఆర్ కుర్చీలు ఎందుకు కూర్చోవాలి? మరి కింద కూర్చోవాలి, లేకపోతే వేరే కుర్చీ వేసుకోవాలి. అదే సెక్రటేరియట్లు ఎందుకు కూర్చోవాలి అని అడుగుతున్నారు. ఇలా ఇగో పాత బకాయిలతో సంబంధం లేని మొండికేస్తుంది. చివరిగా విద్యార్థులే చెల్లించుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. సర్కార్ తీరుతో విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. తాజాగా విద్యార్థులు కాలేజీకి తాళాలు వేసి ఆందోళనకు దిగారు. ఏం చేసారు చూడండి. కాలేజీల జులుం, ఫీజు బకాయిలు మంచుకున్నారు. నడిపిట్లు ఇరికిందో అంటే విద్యార్థులు ఇరికిరు. అటు కాలేజీ వాళ్ళకేమో ఫీజులు కావాలన్నాయి, వాడు కూడా ప్రభుత్వం ఇస్తలేదని చెప్పి సేమ్ ఆరోగ్యశ్రీనే. ఇది మరో ఆరోగ్యశ్రీ. పేదోడు చచ్చిపోతాడు నడిమిట్లా, దవాఖానకు పోతాడు, బెడ్లు లేవని చెప్తాడు, ట్రీట్మెంట్ లేదని చెప్తాడు, సర్జరీ కాదని చెప్తాడు. బెడ్లు లేవని చెప్పి ఆయన బయటకు పంపిస్తాడు, ఏడుకోతాడు, చచ్చిపోతాడు. ఒకటి ప్రభుత్వ దవాఖానకు పోతాడు, ఆడ ట్రీట్మెంట్ సరిగ్గా అందుతో దేవునికి ఎరక. దీంతో పాటు వాళ్ళకి ఫీజులు వస్తలేవు, అంటే వాళ్ళకి ఆ పేమెంట్లు వస్తలేవు, మాకు పాత బకాయిలు పెండింగ్ చాలా ఉన్నాయి, ఆరోగ్యశ్రీ పెండింగ్స్ ఉన్నాయి, అవి వస్తేనే మేము ఇస్తామని చెప్పి మొండికేసి కూర్చుంటే వాళ్ళకి వైద్యం అందదు. వీళ్ళది కూడా ఇదే పరిస్థితి. ఇలా అటు పేద సామాన్యులని ఎట్లా గోసపెడుతున్నారు, ఇటు పేద విద్యార్థులను కూడా అట్లా ఇబ్బంది పెడుతున్నారు. దానికి కారణం ఏంది? బకాయిలు చెల్లించాం, కాలేజోడు ఊరుకోడు. అటు దవాఖానోనికి గవర్నమెంటోనికి మధ్యలో పేద రోగి ఎట్లా చచ్చిపోతుండో, ఇటు కాలేజోనికి ఇటు గవర్నమెంటోనికి నడిపిట్లా పేద విద్యార్థి చచ్చిపోతుండు. అంతే ఫరక్ ఉంది, తేడా ఏం లేదు. ఇక పేరు మారింది అంతే. కొన్ని ప్రముఖ కాలేజీలు అయితే ఇగో దూకుడు పెంచుతున్నాయి. కొన్ని ప్రముఖ కాలేజీలు అయితే ఫీజు బాకీ చెల్లించే వరకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ముఖ్యంగా పరీక్షలప్పుడు విద్యార్థులను తెగ ఇబ్బందులు పెడుతున్నాయి. కోర్సు పూర్తయిన విద్యా సంవత్సరం ముగిసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదంటూ విదేశీ చదువులపై ఎఫెక్టివ్. నేను దీనిపైన డెఫినెట్గా నేను రేపు వెళ్తున్నా. రేపు ఒక జిల్లాకి వెళ్ళి అక్కడ కాలేజీ విద్యార్థులతో అట్లే అలా స్టాఫ్తో యాజమాన్యాలతో డెఫినెట్గా మాట్లాడించే ప్రయత్నం చేస్తే అసలు సమస్య ఎక్కడుంది, ఎంత ఉంది, దాన్ని పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుంది, ఈ విషయాలన్నీ కూడా నేను రేపు చూపించే ప్రయత్నం చేస్తా. డెఫినెట్గా రేపు గ్రౌండ్ లెవెల్కి వెళ్తాను నేను. ఫీజు బకాయిలతో విద్యార్థులకు 3 రకాల ఇబ్బందులు తప్పడం లేదు. విదేశీ చదువులు, కొలువులు, పై చదువుల అందిపుచ్చుకోలేని పరిస్థితులు ఉన్నాయి. కొందరు విద్యార్థులు విదేశీ చదువులు, ఫారిన్ స్కాలర్షిప్లను కోల్పోయిన ఉదంతాలు కూడా ఉన్నాయి. విదేశీ చదువులకు వీసా ప్రాసెసింగ్కు సర్టిఫికెట్లు తప్పనిసరి. అనేక విదేశీ వర్సిటీలు మెరిట్ స్కాలర్షిప్లు ఇస్తున్నాయి. కొన్ని వర్సిటీలు మెమోలు, మార్కుల పర్సెంటేజ్ ఆధారంగానే స్కాలర్షిప్లు ఇస్తాయి. వీటిని విద్యార్థులు దూరం చేసుకోవాల్సి వస్తుంది. విదేశీ విద్యా రుణాలు పొందిన వారు దీనికి తోడు మళ్ళీ అదనంగా అప్పులు చేయాల్సి వస్తుంది. ఎడ్యుకేషన్ లోన్ల
కోసం అపసోపాలు పడ్డ విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం మళ్ళీ అప్పులు చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇక కొలువులు వచ్చిన వారు సర్టిఫికెట్ లేకపోవడం, కొలువు చేజారడంతో అప్పులు తెచ్చి కడుతున్నారు. లక్షల్లో ఫీజు బకాయిలు ఉండడం, ఫీజు కడితేనే సర్టిఫికెట్ చేతికి అందే పరిస్థితి ఉండడంతో విద్యార్థుల్లో ఆనందం కనిపించడం లేదు. ఓ 10 లక్షల ఫీజు పెండింగ్ ఉంటుంది, ఆయనకి అన్నో గ్రూప్ 4 ఏదో ఒక ఉద్యోగం వస్తుంది, సెలెక్ట్ అవుతాడు, ఆయనకు సర్టిఫికెట్ ఇయ్యరు. ఏమంటే ఫీజు రియంబర్స్మెంట్ మాకు రాలేదు, పేమెంట్ అది వస్తే తప్ప నీకు ఇవ్వలేను అని చెప్తాడు. ఈయన ఏం చేయాలి? మళ్ళీ ఆ ఉద్యోగం పోతుంది కాబట్టి తీసుకొచ్చి పాపం అప్పు చేసి ఇది కట్టాలి, కట్టి సర్టిఫికెట్ తెచ్చుకొని ఉద్యోగంలో జాయిన్ కావాలి. ఇగో ఇది పరిస్థితి ఇలా రాష్ట్రంలో. ఇగో లక్షల్లో ఫీజులు బకాయిలు ఉండడం, ఫీజు కడితేనే సర్టిఫికెట్లు వచ్చే పరిస్థితి. అయితే ఇగో ఇంత ఫీజు కట్టేదిలా విద్యార్థులు ఒకవేళ ఫీజులు కడతామన్నా కట్టలేనంత ఫీజులు ఉన్నాయి. 3-4 ఏళ్ళ ఫీజులు కట్టాలంటే విద్యార్థులు వణికిపోతున్నారు. రాష్ట్రంలో 33 నుంచి 40 వరకు కాలేజీల్లో బీటెక్ ఫీజు 1 లక్ష దాటింది. 4 ఏళ్ళకు ఈ కాలేజీల్లోనే విద్యార్థులు 4 లక్షలకు పైగా ఫీజు కట్టాల్సిందే. చూసిరా, 33 నుంచి 40 వరకు కాలేజీల్లో బీటెక్ ఫీజు 1 లక్ష రూపాయలు దాటింది ఒక్క సంవత్సరంకి. 4 ఏళ్లకు 4 లక్షల రూపాయలు కట్టాలి. బీ ఫార్మసీ ఫీజులు కూడా లక్షల్లో ఉన్నాయి. వీటిని కట్టాలంటే విద్యార్థులు అప్పులు చేయాల్సిందే. గండిపేటలో ఓ కాలేజీ ఫీజు 1,60,000 ఉంది, మరో కాలేజీ 1,40,000 ఉంది. ఈ కాలేజీల్లోని విద్యార్థులు 6 లక్షలు కట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇంత మొత్తం ఎక్కడి నుంచి తెచ్చేది, ఎలా కట్టేదన్న టెన్షన్తో విద్యార్థులు కుమిలిపోతున్నారంటూ ఇగో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూడండి, ఒకసారి ఉదాహరణలు చూడండి. ఇగో రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్లో న్యూ చైతన్య కాలేజీలో విద్యార్థులు డిఆర్డీఏ ద్వారా ఉచిత ప్రవేశాలు పొందారు. ఇంటర్ చదువులు పూర్తయ్యాక సదరు కాలేజీ యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఫీజులు కడితేనే ఇస్తామంటూ చెప్పింది. వెబ్సైట్ కౌన్సిలింగ్కి హాజరు కావాల్సిన విద్యార్థులకు సర్టిఫికెట్ చేతికి అందలేదు. సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం, కౌన్సిలింగ్కు హాజరయ్యే అవకాశం చేజారడంతో విద్యార్థులు ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. కాలేజీ యాజమాన్యం దిగిరాకపోవడంతో విద్యార్థులు కాలేజీకి తాళాలేసి రోడ్డుపై బైఠాయించారు. విన్నారా? వరంగల్ ఎస్వీఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో సెమిస్టర్ పరీక్షలు రాయాలంటే విద్యార్థుల చేత బాండ్ పేపర్ రాయించుకోవడమే కాకుండా బ్లాంక్ చెక్కులు తీసుకుంటున్నారు. అంటే ఒకవేళ ప్రభుత్వం ఇవ్వకపోతే మీరు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి బ్లాంక్ చెక్కులు కూడా రాయించుకుంటున్నారట. చూడురి, సగం ఫీజు మొత్తాన్ని కట్టించుకుంటున్నారు. అయితే ఓ విద్యార్థి కోటికి సమీపంలోని ప్రైవేట్ కాలేజీలో 3 ఏళ్ళు లా కోర్సు పూర్తి చేశాడు. మొత్తం ఫీజు కడితేనే సర్టిఫికెట్ ఇస్తామంటూ యాజమాన్యం చెప్పగా చేసేదేం లేక విద్యార్థి వెనుదిరగాల్సి వచ్చింది. కొన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు సైతం సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. అయితే సర్టిఫికెట్లు ఇప్పించండి అంటూ విద్యార్థులు మాసాప్ ట్యాంక్లోని సంక్షేమ భవన్, ఉన్నత విద్యా మండలి, నాంపల్లిలోని కళాశాల విద్యా కమిషనరేట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. రోజుకు 5 నుంచి 10 మంది ఈ ఆఫీసుల ముందు కనిపిస్తున్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఎందుకు ఇస్తలేదు మరి నాకు అర్థం కాలే. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అనేది ఒకసారి ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఎస్వీఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో సెమిస్టర్ పరీక్షలు రాయాలంటే విద్యార్థుల చేత బాండ్ పేపర్ రాయించుకోవడమే కాకుండా బ్లాంక్ చెక్కులు తీసుకుంటున్నారు. అంటే ఒకవేళ ప్రభుత్వం ఇవ్వకపోతే మీరు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి బ్లాంక్ చెక్కులు కూడా రాయించుకుంటున్నారట. చూడురి, సగం ఫీజు మొత్తాన్ని కట్టించుకుంటున్నారు. అయితే ఓ విద్యార్థి కోటికి సమీపంలోని ప్రైవేట్ కాలేజీలో 3 ఏళ్ళు లా కోర్సు పూర్తి చేశాడు. మొత్తం ఫీజు కడితేనే సర్టిఫికెట్ ఇస్తామంటూ యాజమాన్యం చెప్పగా చేసేదేం లేక విద్యార్థి వెనుదిరగాల్సి వచ్చింది. కొన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు సైతం సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. అయితే సర్టిఫికెట్లు ఇప్పించండి అంటూ విద్యార్థులు మాసాప్ ట్యాంక్లోని సంక్షేమ భవన్, ఉన్నత విద్యా మండలి, నాంపల్లిలోని కళాశాల విద్యా కమిషనరేట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. రోజుకు 5 నుంచి 10 మంది ఈ ఆఫీసుల ముందు కనిపిస్తున్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఎందుకు ఇస్తలేదు మరి నాకు అర్థం కాలే. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అనేది ఒకసారి